సందర్భంగా ఆగస్టు 7 మనం జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం 12 సంవత్సరాల నుంచి. మరి దీనికి పెద్దలు ప్రగడ కోటయ్య గారు భారతీయులందరికీ ఉన్న చేనేత రంగంలో ఉన్నటువంటి అందరికి కూడా ఆయన ఆదర్శంగా ఉండి ఆ రోజున చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటే ఆగస్టు 7 చేనేత దినోత్సవం ఎంత ఘనంగా అయితే చేసుకుంటున్నామో వాళ్ళ కుటుంబాలు కూడా అంత ఘనంగా ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజున చిలపనూల మీద ట్యాక్స్ తీసేయటం, రాజీవ్ గృహాలో వాళ్ళకి సపరేట్గా ఒక 70-50 గజాల్లో ఇల్లు నిర్మించటం స్వర్ణయుగంగా ఉంది. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 84,000 కుటుంబాలకి నేతనాన్ని ఇస్తూ 5 సంవత్సరాలు కూడా 24,000 ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆనాడు కూడా 2014లో కూటమి ప్రభుత్వం మరి చేనేతలకు చాలా అన్యాయం చేసింది. ఈరోజు 3వ సంవత్సరం అడుగు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇవాళ వరకు ఇంతవరకు నేస్తాం అమలు చేయాలి. వాళ్ళు మాత్రం ఎలక్షన్లో 25,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ వరకు ఇది 3వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు. ఈ రోజున కూడా చీరాల్లో ఘనంగా మీటింగ్ పెడతాం, ఆ రోజున అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇది ఓన్లీ మేనిఫెస్టోలకో హామీలకో కాకుండా చేనేత కుటుంబాలను ఆదుకున్నటువంటి మొట్టమొదటిగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకోవాలి. మరి ఆ రోజున ఆగస్టు 7 మనం ఏదైతే చేనేతలు నేస్తున్నామో కూడు గుడ్డ, అట్లానే ఫస్ట్ రైతులు గుడ్డ, అట్లానే ఫస్ట్ రైతులు వెన్నుముక, తర్వాత చేనేతలు అని చెప్పేసి మరి ఆగస్టు 7న ఆ రోజున జరిగిన కార్యక్రమాన్ని మోడీ గారు అనుసరించి 12 సంవత్సరాలు మనం ఏకంగా జరుపుకుంటా ఉన్నాం. దీంట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజునటువంటి చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అట్లానే ఆఫ్కోకి చేనేత ఇబ్బంది పడతా ఉంటే కరోనా సమయంలో 100 కోట్లకి మాస్క్లు అతుకొని ఆఫ్కో సొసైటీ అందరికి కూడా బకాయిలు రద్దు చేయడం జరిగింది. అట్లానే రిటైల్ అవుట్లెట్స్ బాగుంటే చేనేత ఉత్పత్తి మీద ఎక్కువ ఆధారపడాలి మనం అని చెప్పేసి రిటైల్ అవుట్లెట్స్ కూడా ఆఫ్కో ఆ రోజున తిరుపతి కానివ్వండి, కడప, హైదరాబాద్ ఇట్లా కొత్త షోరూమ్స్ ప్రారంభించి ప్రైవేటు వ్యాపారస్తుల కంటే ధీటుగా కొత్త రకాలు నేయించడం జరిగింది. అంటే చేనేత ఉత్సవాలు జరుపుకోవటం, ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి మమ్మల్ని అందరూ కూడా నడిపించడం, చేనేతలకు పెద్దపీట వేయటం,